చిలకూరు మండలం కడివేడు రెవెన్యూ పరిధిలోని భూములను సోమవారం నుంచి రీసర్వే చేస్తున్నామని ప్రతి ఒక్కరూ సహకరించాలని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం సాయంత్రం కడివేడులో గ్రామసభ నిర్వహించారు. ప్రజలు పలు భూ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. రైతులు తమ హక్కు పత్రాలు తీసుకొచ్చి భూములకు రీసర్వే చేయించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసులు సూచించారు. కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములు గుర్తించిన అనంతరం పట్టా భూములు, ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు సర్వే చేయడం జరుగుతుందన్నారు. రీసర్వే కార్యక్రమంలో 11 బృందాలుగా రెవెన్యూ సిబ్బంది విడిపోయి రీసర్వే చేయడం జరుగుతుందని, రీసర్వేపై ఎటువంటి అపోహలు వద్దని, ఏమైనా సమస్యలుంటే తెలియచేయాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా కడివేడు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూముల అక్రమాలను గుర్తించి అక్రమార్కులకు ఇకనైనా చెక్ పెడతారో లేదో వేచి చూడాలి. కానీ లేచడానికి కూడా కుదరదు. కానీ ఆయన మెసేజ్ ఇవ్వడం మీ బదులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా భూమి చూపిస్తే అందరి సంవత్సరంలో మెజర్మెంట్ చేసి నోట్ చేసుకోవడం జరుగుతుంది. చేసేసిన తర్వాత నాకు నాది కొలత లేదు నాకు అనేది అట్లా వస్తే మళ్ళా చేయాల్సి వస్తుంది. దయచేసి మీ చుట్టుపక్కల రైతులు కూడా మీరు చెప్పి మీరు ఒకవేళ వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్న రైతులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసి వాళ్ళ తరఫున ఎవరో ఒకరు ఉండి డాక్యుమెంట్స్ అవి చూపించి అక్కడ భూమి హద్దులు చూపిస్తే కూడా చాలా వరకు ఈ రీసర్వే ఏది కూడా ఏ సర్వే సరే ఈ సర్వే అనేది రైతుల భాగస్వామ్యం లేకుండా, మీ సహకారం లేకుండా, మీరందరూ హాజరు కాకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయితే కాదు చెప్తున్నాను. మీ అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సహకరించి మీ భూములు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా హాజరై మీరు మీ భూములకు సంబంధించిన సమస్యలు వాళ్ళకి చెప్పి హద్దులు చూపించి నోట్ చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు అనుమానాలు ఉంటే మా నెంబర్లోనే ఇస్తాం. అందరూ సరే ఉంటారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సరే నేను తహసీల్దార్ నేను ఉంటాను, మా ఆర్ఐ గారు ఉంటారు, ఇన్స్పెక్టర్ సరే గారు ఉంటారు. ఎవరైనా సరే ఆఫీస్కి వచ్చి